హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వామాకు పచ్చడి చేసుకున్నాం. వామాకు 2 గుప్పెళ్ళు తెచ్చి నీళ్ళలో కడిగి పెట్టుకున్నా. కావాల్సినవి పచ్చెనగపప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఉల్లిగడ్డలు, సాయి మినపప్పు, వైట్ మినపప్పు, పల్లీలు 2 టేబుల్ స్పూన్, అన్ని కొంచెం కొంచెం, పచ్చిమిరకాయలు, ఒట్టిమిరకాయలు కొంచెం కొంచెం, 20 తెల్లవాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాం. ఇప్పుడు పప్పులన్నీ వేయించుకుందాం. ఫస్ట్ ఇవి పప్పులు వేసుకుందాం. లైట్ బ్రౌన్ రావాలి. ఇవి అన్ని పప్పులన్నీ చూపిస్తా. పప్పులు వేగినాయి తీసుకున్నా. ఇప్పుడు మినప్పప్పు 2 టేబుల్ స్పూన్, పచ్చెనగపప్పు 2 టేబుల్ స్పూన్. ఇవి లైట్ బ్రౌన్ వచ్చినాక కొద్దిసేపు వేగినాక ఇవి వేయాలి. ధనియాలు, జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఇలా కొంచెం లైట్గా వేగినాక ఇప్పుడు జీలకర్ర, ధనియాలు వేసుకుందాం. అలానే కరివేపాకు వేసుకుందాం. ఒట్టి మిరపకాయలు, పచ్చిమిరకాయలు కూడా వేస్తాను. ఇవన్నీ లైట్గా వేగే వరకు సరిపోద్ది. లైట్ బ్రౌన్ కలర్ చాలా బాగుంటుంది. కొంతమంది పచ్చి వాటితో కూడా చేసుకోవచ్చు పచ్చడి, పచ్చిమిరపకాయలతో. కొంతమంది ఒట్టి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను 2 కలిపి చేసుకుంటున్నా. చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా సూపర్. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను. పెద్ద ఒక నిమ్మకాయ సైజు నిమ్మకాయ కూడా వేస్తుంది. నిమ్మకాయ సైజు చింతపండు ఇలా వేసుకొని ఇది కూడా కొంచెం వేయించుకోండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వామాకు పిల్లలకు అరగనికైనా, బాగా గ్యాస్ట్రిక్ అయినా అన్నిటికి చాలా బాగుంటుంది. వామాకుతో ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు చేసింటే ఒకసారి కామెంట్లో చెప్పండి నాకు ఎలా చేశారనేది. టేస్ట్ చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. చూడండి, వేగిపోయినాయి. వేరే ప్లేట్లో తీసుకున్నాను. అన్నీ తీసి చూడండి, పప్పులన్నీ తీసుకున్నా. కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆక వేసుకోవాలి. వామాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేసుకొని కలబెట్టుకోవాలి. ఎక్కువ సేపు టైం పడదు. ఇది తొందరగా వేయిపోద్ది. ఇలా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకున్నాక చూడండి, వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. దీంట్లోనే ఆకులోనే ఉంటుంది, వామాకులోనే వాటర్. మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు కలబెట్టుకున్నాం. అట్లే పప్పు చల్లారి పెట్టుకున్నాయి. ఇది మిక్సీకి వేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఈ పప్పులు వేసుకుందాం. చల్లారనే పప్పులు మిక్సీ పట్టుకొని చూపిస్తా. ఇలా పప్పులు ఇవన్నీ మిక్సీ పట్టేశాను. చూడండి, ఇలా మెత్తగా ఉండకూడదు, బరకగానే వేగాలి. బరకగానే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను పట్టుకొని కూడా చూపిస్తాను. చూడండి, ఇట్లా పచ్చగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇది వేగిందేమో చూద్దాము. ఉడికింది. నేను ఆపుకుంటున్నాను. ఇది చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. వేగిపోయింది. నేను మిక్సీ పట్టి పెట్టుకున్నవి ఇది వచ్చేసి మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇలా మెదిగింది. ఇప్పుడు తెల్లగడ్డలు 10, కొంచెం పెద్ద సైజు ఉల్లిగడ్డ వేస్తున్నా. ఇది ఊరికట్ట పలిచి ఆపుకోండి, అంతే చాలు. పట్టేసాను. చూడండి ఎంత
ఇలా ఉంటుంది. అన్నం లేకినా అన్నం లేకి బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని ఉప్పు సరిపోయిందని చూసుకొని వేసుకొని కొంతమంది తిరగమాత వేసుకుని నేను తిరగమాత వేయట్లేదు, ఇలానే తింటాను. ఓకే చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.